ఐటెం సాంగ్ అని గిట్టని వారంటారు. అదే మన హీరోయిన్స్ అనుకోండి స్పెషల్ సాంగ్ అని చెప్పుకుంటారు. ఏది ఏమైనా ఒక్క పాటతో అప్పుడప్పుడు అందాల భామలకు వచ్చే క్రేజ్ అంతా ఇంతా కాదు. అందుకే బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య కూడా వైనాట్ అంటూ ఐటెం బ్యూటీగా మారనుందట. రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రానున్న డబుల్ ఇష్మార్ట్లో వైషు హాట్ సాంగ్లో హీటెక్కిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అఫీషియల్ గా క్లారిటీ రావాల్సి ఉంది. కానీ బేబీ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వైషుకి కూడా బోలెడు ఆఫర్లు వస్తాయని ఒక దశలో అంతా భావించారు. కానీ అలాంటిదేం జరగలేదు. ప్రస్తుతం ఆమె బేబీ దర్శకుడి నెక్స్ట్ మూవీలో మాత్రమే నటిస్తోంది. అందులో హీరో మరోసారి ఆనంద్ దేవరకొండే. అయితే వైష్ణవి ఖాతాలో ఓ బంపర్ ఆఫర్ త్వరలోనే పడనుందని మాత్రం న్యూస్ ఒకటి చక్కెర్లు కొడుతోంది. డైవోర్స్ తో పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అయిన సమంత ఆరోగ్యం కూడా సహకరించక సంవత్సరం పాటు నో మేకప్ అన్న సంగతి మనకు తెలిసిందే. యాక్టింగ్ కు కొన్ని నెలలు దూరమైనప్పటికీ గ్లామర్ బిజినెస్ కు మాత్రం శామ్ బ్రేకప్ చెప్పలేదు. సమంత లేటెస్ట్ గా ప్రొడ్యూసర్ కుర్చీలోకి చేరిపోయింది. తన ఓన్ బ్యానర్ ట్రాల్హాలా మూవింగ్ పిక్చర్స్ స్టార్ట్ చేసినట్టు ప్రకటించింది. మరి ఆమె ప్రొడక్షన్ హౌస్ లో ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటి? కొంతమంది అయితే వైష్ణవి చైతన్యతో శామ్ ఓ సినిమా చేయనుందని అంటున్నారు. బేబీలో మన వైష్ణవి బేబీ టాలెంట్ చూసి సమంత ముచ్చటపడిందట. అందుకే అప్ కమింగ్ స్టార్ అయిన ఆమెతో తన బ్యానర్లో మూవీ చేయాలని అనుకుంటుందట. చూడాలి మరి. అప్పట్లో ఓ బేబీ మూవీలో నటించిన సమంత తాజాగా బేబీలో అద్భుతంగా నటించిన వైష్ణవితో ఎలాంటి ఎంటర్టైనర్ మన కోసం తీసుకువస్తుందో.